న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా ఈరోజు న్యాయవాదులు మోకాళ్లపై మోకరిల్లి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైరాజరయ్యి ఈరోజు 6వ రోజు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్, మహమ్మద్ మెహబూబ్, ఎస్ కాశీ విశ్వేశ్వరరావు, కందుకూరి హేమలలిత భవానీ ఈరోజు నిరాహార దీక్షల్లో పాల్గొనగా నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు యామన శ్రీనివాసరావు, దేవులపల్లి రవిశంకర్, కర్రి వెంకటరమణ, సాగర్, కైకరపు సత్యనారాయణ, ఉల్లూరి సతీష్, ఆక్కుతోట సతీష్, గుమ్మాపు గార్బియేలు, ఫణితన వీరాంజనేయ చౌదరి మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే, హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఏపీ 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 ల్యాండ్ టైటిల్ యాక్ట్ వెంటనే రద్దు చేయాలి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే అందరికీ నమస్కారం. నిడదవోలు న్యాయవాద సంఘం గత డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 యాక్ట్ నెంబర్ 27/2023 మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క చట్టం ప్రజా వ్యతిరేకమైన చట్టమని, దీనివల్ల ప్రజలందరూ చాలా సఫర్ అవుతారని, భవిష్యత్తులో భూ కబ్జాదారుల ఆటలకి అడ్డు లేకుండా పోతుందని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల ఆస్తులను, ప్రజల హక్కుల్ని కాపాడే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదో న్యాయవాదుల సమస్య, న్యాయవాదులు ఏదో నిరసన తెలుపుతారు అనుకున్నారు తప్పితే, ప్రతిసారి కూడా మేము చెప్పడం జరుగుతుంది, ఇది ప్రజలందరికీ చాలా ఇబ్బందికరమైన చట్టం. దీనివల్ల రానున్న రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు, ప్రజల హక్కులు కాలరాయడం జరుగుతుంది అని ముక్త కంఠంతో న్యాయవాదులందరూ కూడా, సమాజంలో న్యాయవాదులకి ఒక బాధ్యత అంటూ ఉంటుంది. సమాజ శ్రేయస్సు, సామాజిక న్యాయాన్ని కాపాడడంలో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యమైంది. వారు న్యాయవాదులందరూ కూడా ముఖ్యమైన భూమిక పోషిస్తారు. ఆ ఉద్దేశంతోనే ఈ చట్టం మీద అవగాహనతోటి ప్రజలకు తెలియదు, ఈ చట్టాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. ఇది ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అనాలోచితంగా ఈ యొక్క చట్టాన్ని చేసి ప్రజలందరినీ కూడా, ప్రజల హక్కులన్నీ కూడా భగ్నం చేసే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఎలా అయినా రద్దుపరచాలని చెప్పి దానిపై ప్రజలకు చైతన్యవంతులు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం, కళ్ళకు గంటల గట్టి నిరసన జరపడం, ఉరివేసి నిర్వహించడం, వివిధ రకాలుగా ఈ రోజున మోకాళ్ళపై నిలబడి న్యాయవాదులందరూ కూడా నిరసన కార్యక్రమం జరిగింది. ఇన్ని విధాలుగా ప్రజల దృష్టిని ఆకర్షించి ఈ యొక్క చట్టం యొక్క ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది, ప్రజల హక్కులపై ఏ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే కొంతమంది అయితే కాస్త ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే కొన్ని పార్టీలు అయితే రావడం జరిగింది, సంఘీభావం జరపడం జరిగింది. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం, ఇది కేవలం ప్రజలందరి విషయం కనుక ప్రజలందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ వ్యవసాయ భూముల గురించి అని కొంతమంది అనుకున్నారు. ఈ వ్యవసాయ భూముల గురించి రైతులకు మాత్రమే కాదు, భూ హక్కు చట్టం అంటే భూమికి సంబంధించిన ప్రతి విషయం, ఇల్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, ఎవ్రీథింగ్ అన్ని ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. దీని మీద ఒక్కసారి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక 10 నిమిషాలు ఈ చట్టం గురించి ఏంటని తెలుసుకోవాలి. ఇది తెలుపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ చేస్తున్నారు. మన నిడదవోలు న్యాయవాద సంఘం అంతా కూడా కరపత్రాలకు పంచిపెట్టడం, ఈ చట్టం మీద అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజలారా, మీ అందరికీ న్యాయవాదుల తరపున గమనించుకునేది ఒకటే, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఈ చట్టం ఏంటో తెలుసుకోండి. మీకు తెలియకపోతే మీకు తెలిసిన న్యాయం అడగండి. న్యాయవాదులందరూ కూడా ఈ విషయం గురించి కూలంకషంగా చెప్పడానికి రెడీగా ఉన్నారు.
మీకు అందుబాటులో లేకపోతే శిబిరం దగ్గర రండి. ఇక్కడ ఉన్న న్యాయవాదులు మీకు చెప్పారు. ప్రజలందరూ రావాలి, ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేస్తాం అనుకోవద్దు. ఎన్ని మంచి పనులు చేసినా ఈ యొక్క చట్టం చేయడం అనేది చాలా చాలా తప్పు. ఈ చట్టం ప్రజా వ్యతిరేకమైనది, ప్రజల హక్కులను నాశనం చేసేది. కనుక ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలి, ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ఇది ప్రభుత్వానికన్నా ముందు ప్రజలకు తెలియాలి. ఈ విషయం ప్రభుత్వం తెలియదు చూడ అన్ని తెలిసే చేశారు. అందుకే సేకరణ చట్టం అన్నది దీన్ని రహస్యంగా చేయాల్సింది. ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు, ఎటువంటి మేధామదనం జరగలేదు. డైరెక్ట్ గా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. 31/10/2023 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో అప్పుడు మేము దీని గురించి తెలుసుకున్న వెంటనే మేము ఇక్కడ నిరసన కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రజలకు తెలియట్లేదు, బటన్ నొక్కుతున్నారా డబ్బులు ఎత్తలా చూసుకున్నారు అంతే. మిగతా విషయాలను చూడండి ప్రజలారా, మీరు అందరూ చూడండి, చట్టం వైపు చూడండి, ఒకసారి కనుక్కోండి, మీకు తెలిసిన లాయర్లు అడగండి, లేకపోతే శిబిరం దగ్గరికి రండి, చెప్తారు, మీకు విషయాలు చెప్తారు. చాలా మంది కొంతమంది అడుగుతున్నారు, ఏంటండి కార్యక్రమం ఎందుకు చేస్తారన్నారు. మాకు తెలిసిన విషయం అంతా చెప్తున్నాము, అవగాహన కల్పిస్తున్నాము. కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మీరందరూ మీరు తెలుసుకుని దీని మీద స్పందిస్తేనే ప్రభుత్వం కదిలిద్ది. కనుక ప్రజల్లో ముందు చైతన్యం రావాలని చెప్పి న్యాయవాదుల సంఘం తరపున తెలుసుకుంటూ ఈ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మీడియా మాకు చాలా సహకరిస్తుంది. దీన్ని మేము వారికి మా సంఘం తరపున, మా న్యాయవాదుల సంఘం తరపున ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో ప్రజలారా మీరు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని మీరు అవగాహన కల్పించుకుని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే చట్టం రద్దు అయ్యేంత వరకు కూడా న్యాయవాదులు మీ వెనకే ఉంటారు, మీ ముందు ఉంటారు, మీ ప్రక్కన ఉంటారు. ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు కూడా న్యాయవాదులు పోరాటం చేస్తూనే ఉంటారు. ఇంకా వినూత్న రీతిలో నిరసన తెలపడమే కాకుండా రానున్న రోజుల్లో బంద్ కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎందుకంటే ఇది ముందు ప్రజలు తెలుసుకోవాలి, తర్వాత తద్వారా ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలకు జరిగే నష్టం వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతవరకు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంటుందని చెప్పి న్యాయవాది సంఘం తరపున తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నా పేరు అక్కిన భువనాయకరావు, నాది నేటివ్ ప్లేస్ ఉండ్రాజవరం. ఈ చట్టాన్ని గురించి ప్రజలు అందరూ తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ లాయర్స్ అది కూడా తెలుసుకుని దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేమందరం కూడా ఇది దొంగసాటుగా చట్టం చేయటం, అది ఇంప్లిమెంట్ చేయటం అది సరికాదని మేమంతా అనుకుంటున్నాం. రైతులు వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో పాల్గొని వీరికి కూడా సహకరించామను ఇది ముందుకెళ్తుంది. ఇది తప్పుడు చట్టాలు సీక్రెట్గా చేస్తున్నారు. ఈ రైతులకు కానీ భూ హక్కుదారులకు కానీ ఏమీ పనిచేయదు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం.